హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడైతే నేను బియ్యం పిండితో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా పిల్లల కోసం అయితే స్కూల్కి మనం ఆఫ్టర్నూను పిల్లలకి మనం స్నాక్స్ కింద ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటాయండి. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేనైతే పొడి బియ్యమేనండి. పొడి బియ్యం పిండితోనే ఇక్కడ నేను స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. 1 కిలోన్నర అయితే ఉంటుందండి పిండి. దీని ప్రిపరేషన్ అయితే మనం చూద్దాం. ముందైతే ఒక బాండీ పెట్టి దీంట్లో నేను ఒక 4 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లోనూ కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, దీంట్లో జీలకర్ర, నువ్వులు అన్నీ వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి తురుము అన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, మా పిల్లలు తినరని. వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ కారం, మనం వేసిన ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఇదంతా కూడా కొంచెం సేపు అయితే బాయిల్ అవ్వాలండి మనకి. ఎందుకంటే మనకి కొంచెం ఈ వాటర్లో పచ్చివాసన పోయేదాకా కొంచెం బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్ల దాకా గీ అయితే వేసాను, నెయ్యి అయితే వేసానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి అయితే వేసుకున్నాను. సిప్స్ అనేది మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేశాను. ఈ నీళ్ళు బాయిల్ అయిన తర్వాత వాటరు మనం దీంట్లోనూ ఆల్రెడీ బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం సేపు కలుపుకొని మనం సిమ్లీలో పెట్టుకొని అయితే కొంచెం సేపు మగ్గించుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండి అయితే చూసారండి చక్కగా ఉడికిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని అయితే ముద్ద కింద చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా మీకు ఇంకా కొంచెం వాటర్ సరిపోతే బాయిల్ చేసిన వాటర్ని యాడ్ చేసుకుంటే కలుపుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఇంకా వాటర్ అయితే నేను ఏమీ యాడ్ చేయలేదండి. కరెక్ట్గా నాకు సరిపోయింది. మొత్తం అంతా కూడా పిండి కూడా చక్కగా కలిసింది. మొత్తం అంతా కూడా మనం పిండిని కలుపుకొని ఇక్కడ మనం సిప్స్ కింద అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీ పీట మీద అయితే సిప్స్ కింద అయితే చేసుకున్నాను. మీరు ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే కట్ చేస్తానండి, చిన్న పీసెస్ కింద. కొంచెం ఒత్తుగానే చేశాను. మీరైతే ఇంకా పలుచగా కూడా చేసుకోవచ్చు సిప్స్ అనేది. ఇక్కడ సిప్స్ అనేది చూసారండి మొత్తం అంతా కూడా నేను చేసేసి సిప్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా సరిపోతుందండి మనకి. ఇంకా పలుచగా కావాలంటే మీరు ఇంకా పలుచగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఒత్తుగానే చేశాను. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ సిప్స్ని అనేది దీంట్లో వేసేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చే వరకు కూడా సిప్స్ని అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారండి మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి సిప్స్ అనేది మనకి కొంచెం ఉబ్బినట్టు వచ్చినాయి. చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఫైనలీ నేను చేసిన బియ్యం పిండి సిప్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారండి చక్కగా పిల్లలకి క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల. మీకు ఇంకా కారం అనేది సరిపోకపోతే లాస్ట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా పైన మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. సిప్స్ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయి. చూసారండి పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళకి స్నాక్స్ కింద తినడానికి చాలా బాగుంటాయండి. నేను చేసిన ఈ బియ్యం పిండితో సిప్స్ అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా మీ పిల్లల కోసం అయితే ట్రై చేయండి. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.